ఈ నడినెత్తి నుండి అరికాల వరకు ఉన్న అవయవ నిర్మాణం ఉందే, వాటికి ఉన్న అవసరతలు ఉన్నాయే. నాలుక ఒకటేనండి, అదేం రంగులు మార్చదు, రూపాలు మార్చుకోదది. ప్రకృతిలో ఎన్ని రుచులు పెట్టాడో ప్రతి రుచిని కూడా ఇలా నోటులో పెట్టగానే చెబుతుంది అది. ఇక నడినెత్తు నుండి అరికాల వరకు ఒక్కో అవయవం గురించి చెప్పుకుంటూ పోతే అద్భుతం అండి. మనం అడిగామండి, దేవుడా నాకు ఒక నాలుక ఇచ్చావు, మంచి మంచి రుచులు పెట్టవా అని ఎప్పుడైనా అడిగారా మీరు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. మీరు మీ తండ్రి అయిన పరలోకపు తండ్రి నన్ను అడగక మునుపే మీకు అవసరమైనవేమో ఆయనకు తెలియను. నాకు తెలీదా అన్నాడు ఆయన. నాకు తెలీదా అవన్నీ? ప్రియులారా, ఈ మాట ఎంత అద్భుతం అండి. ఈరోజు ప్రకృతిలో నీకు అవసరమైనవన్నీ చేశాడు మీకోసం. అతను చేసిన పనులు కష్టం, తన కష్టంగా భావించుకున్నాడు. ఎవరైనా చెప్పారా అండి, ఇవన్నీ నేను నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇవన్నీ అనుభవించే నువ్వు నా కోసం బ్రతకాలి. ఇవన్నీ అనుభవించే నువ్వు నా కోసం బ్రతకాలి.